భూషణములు వాణికి నగభేషణములు మృత్యుచిత్త భీషణములు హరిగుణ భాషణములు. ఆ హరి గురించి తలుచుకుంటే మృత్యు చిత్తానికి భీషణములు అంటారు, దూరం అవుతాయి. శ్రీకృష్ణ పరమాత్ముని హరిని మనం ఈ విశేషమైన ఆరాధన దినాల్లో ఆరాధించుకుంటే మనకున్న దోషాలన్నీ కూడా హరించిపోతాయి. పాపాలన్నీ హరించిపోవడానికే మనం ఆ శ్రీహరిని మనస్ఫూర్తిగా పూజిస్తాం. శ్రీకృష్ణులా ఉండడం చాలా తేలికని పోలిక చేసుకుంటారు చాలా మంది, కానీ కృష్ణుడిలా ఉండడం చాలా కష్టమైన విషయం. మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ అంటారు కదా, అట్లాగా ఆయన తను ఎన్నో మనం విశేషమైన వాటిల్లో ఆయన దొంగతనం చేసుకునే విషయం కాకుండా చూస్తే, ఆయన కంసుణ్ణి చంపడము, రాజ్యాన్ని కంసుడిని చంపంగానే కూడా కంసుడి యొక్క తండ్రిని రాజుగా చేశాడు. అలాగే రాజ్యంలో మనకి ఈ గో సంపద ఎంత ముఖ్యమో, గోవుల సంరక్షణ, దానికి వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా రిప్రజెంటేటివ్స్ గా ఉన్నారు. కృష్ణుడి చేతిలో మురళి, బలరాముడి చేతిలో నాగలితో మనకి కనిపిస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బాణాలును అవి ఆయుధాలతో మనకి కనపడరు. అంటే వాళ్ళు ఈ గో సంపద మనకి ఇది ఎంత ఇంపార్టెంట్, వ్యవసాయం అనేది ఒక దేశానికి చాలా ముఖ్యంగా తెలుస్తున్నది. అలాగే తనకి చాలా ఆప్తులైన ఈ పాండవుల్ని రాజసూయం చేద్దాము, అందరినీ ఏకం చేయడానికి అనుకోగానే చాలా గ్రేట్ అని ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు, ముందు తనకి శత్రువైన వాడు కూడా పాండవులకి కూడా అడ్డం కావచ్చు కాబట్టి ఆ జరాసంధుడిని తొలగించడానికి ముందుగా ప్లాన్ చేసి జరాసంధుడు మరణం తర్వాత ఆ రాజసూయం చేయడానికి సిద్ధం చేశాడు. అంటే ఆ రాజసూయాగం టైంలోనే 100 తప్పులు దాకా కూడా క్షమించి, ఇంకా అప్పటికీ కూడా ఆ స్వామిని ఇది చేస్తున్నటువంటి ఆ శిశుపాలుడిని వధించాడు. 100 తప్పులు క్షమించాడు. అప్పటికప్పుడు ఆ శిశుపాలుడి యొక్క సూక్ష్మ శరీరం వచ్చి స్వామిలో కలిసిపోవడాన్ని అందరూ చూసి కూడా ధర్మరాజే ఆశ్చర్యపోయి అడుగుతాడు, అంటే కృష్ణుణ్ణి చేరినటువంటి వాళ్ళు, కేవలం ఆయనలో ఐక్యమైనటువంటి వాళ్ళు మహాభక్తులే కాదు, ఆయన్ని ఎంతో ద్వేషించినటువంటి శత్రువులు కూడా ఆయనలో ఐక్యమైపోయారు. నేనే శ్రీహరిని అని గర్వించిన పౌండ్రక వాసుదేవుణ్ణి కూడా ఆయన సంహరించగానే వెంటనే ఆయనలో ఐక్యమైపోయారు. అంటే ఇలాంటి డౌట్ వచ్చి అడిగినప్పుడు భాగవత కాలక్షేపం జరుగుతుండగా ఆయన చెప్పాడు, మామూలుగా భక్తులు కాసేపు పొద్దున్న మనం ఎంతో భక్తిగా పూజ చేస్తున్నాం అనుకుంటాము, 10 నిమిషాలు పూజ చేసి ధూపదీప నైవేద్యాలు హారతి అయిపోగానే మన పూజ అయిపోయింది. కానీ ఈ చాలా మంది శత్రువులు వీళ్ళందరూ ఏం చేశారు, ఆ కాసేపే హరినామస్మరణ చేయలేదు, నిరంతరం చేశారు. అంటే నిరంతరము ఆయన హరిని అలా వాళ్ళు స్మరిస్తూ ఉండడంతో తొందరగా హరిలో ఈజీగా చేరుకున్నారు. అందుకని మనం ఈ కృష్ణాష్టమి రోజు ఈ ఎన్ని రకాల ప్రసాదాలతో నైవేద్యం చేయాలి అన్నది ఒక ఇంపార్టెన్స్ ఉంది. కానీ నవవిధ భక్తులతో, అందుకే ఆ కృష్ణుడిని రకరకాల భక్తులతో చేరిన వాళ్ళు ఉన్నారు, ప్రేమతోటి, భక్తితోటి, దాస్యంతో ఇలా. కానీ కంటిన్యూస్ గా ఆ ఒక్కరోజే దేవుణ్ణి తలుచుకుని చాలా శ్రద్ధగా చేసుకుని మిగతా రోజులంతా ఏ రకమైన తప్పు చేసినా పర్వాలేదు అన్న భావనతో కాకుండా ఆ కృష్ణ పరమాత్మ యొక్క నిజమైన తత్వాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయన రాజకీయం చేసినా, లౌక్యం చేసినా, తన జీవితాన్ని ఎక్కడా కూడా తేలికగా ఈజీగా చేసుకోవడానికి తన దైవత్వాన్ని కానీ దివ్య శక్తుల్ని కానీ ఎక్కడా వాడుకోలేదు. మహాత్ములు, పరమాత్ముల యొక్క
దివ్యాంశులు వారి యొక్క అవతారతత్వం ఎప్పుడు కూడా తమ జీవితాన్ని ఈజీ చేసుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకోకుండా అది లోక కళ్యాణం కోసం మాత్రమే అలాంటివంటి ఉపయోగించేశారు. అంటే ఇప్పుడు ఆ రాజసూయ యాగం చేసేటప్పుడు కూడా అందరికీ చెరో పని ఇస్తూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన మహాత్ములందరినీ కూడా స్వాగత సత్కారాలు చేయడం, వాళ్ళని గౌరవించే పని నేను తీసుకుంటాను అని ఆయన కూడా ఒక పని కావాలని అడిగి తీసుకున్నాడు. అది కూడా ఏదో బహుమానాలు స్వీకరించేటువంటి పని కాదు, వాళ్ళని సత్కారం చేసేటువంటి పనిని ఆయన స్వీకరించాడు. కాబట్టి ఆయన కూడా కష్టంలో కూడా ఏం తగ్గించుకోలేదు. అవసరమైన సమయాల్లో తప్పనిసరిగా దగ్గరగా వచ్చి వాళ్ళని కాపాడారు. ద్రౌపదీదేవి మాన సంరక్షణలో కానీ ఇతర సమయాల్లో కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయలేనటువంటి సాయాన్ని ఆ కృష్ణ పరమాత్మ, కృష్ణుడు మీద అంత నమ్మకంతో భక్తితో ఉన్న వాళ్ళకి అలా వచ్చి ఆయన రక్షణ చేశాడు. కనుక మనము ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఈ కృష్ణాష్టకము, విష్ణుదాసనామం ఇలాంటి పారాయణలు చేసుకుని కొంత టైము ఈ ఉపవాసం దీక్షలో ఇవి చేసుకోవడము ఎంత ఇంపార్టెంటో అవి అందుకే రెండు జీవితంలో కష్టాలు సుఖాలు రెండు చూసిన కృష్ణుడిని తలుచుకుంటూ పొద్దున్న ఫాస్టింగ్ సాయంత్రం ఫీస్టింగ్ లాగా కృష్ణుడి యొక్క ఆరాధనలో మనము రెండు చేస్తాము. ఎంత కష్టాలనన్నా ఇష్టంగా అనుభవిస్తూ స్వామి సేవతో ఈజీగా దాటడానికి మనకి చక్కటి ఒక మార్గాన్ని చూపించేదే ఈ కృష్ణ ఆరాధన. కృష్ణం వందే జగద్గురు.